మహారాష్ట్రలో బాలిక జుగే అనే ఓ మహిళ జూలై 7వ తేదీ రాత్రి స్వామి రామానంద్ తీర్థ్ ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అయిన వెంటనే శిశువు మరణించినట్లుగా చెప్పారు వైద్యులు. ఆ తర్వాత 12 గంటల పాటు శిశువును ఆసుపత్రిలోనే ఉంచారు. మృతి చెందినట్టుగా డాక్టర్లు నిర్ధారించిన తర్వాత శిశువును ఇంటికి తీసుకువెళ్లారు బంధువులు. శిశువు అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా శిశువు ముఖాన్ని చివరిసారి చూసేందుకు కప్పి ఉన్న వస్త్రాన్ని తీసి చూడగా శిశువు కదులుతున్నట్లుగా గమనించారు. బిడ్డ బతికే ఉన్నట్లు గ్రహించిన బంధువులు సంతోషంతో ఇంటికి తీసుకువెళ్లారు. తర్వాత శిశువును అంబజోగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు బంధువులు. మరోవైపు ఈ ఘటనకు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తుంది శిశువు తల్లి. ఆసుపత్రిలో శిశువు మరణించినట్లుగా చెప్పినప్పుడే కదలికలు గమనించామని, దీని గురించి నర్సుకు చెబితే తమ మాట లెక్క చేయలేదని ఆరోపించింది తల్లి. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ ఘటనపైన దర్యాప్తు జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఘటనకు కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.